హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు ఫ్రూట్ కేక్ ఎలా చేస్తామో అనేది చెప్తాను. ఒక వెయిట్ మిషన్లో 2 eggs, 100 grams షుగరు, 100 grams మైదా, butter 100 grams. If you want required, then you can add vanilla essence, or not required, you can aside or keep it out. First take a bowl and apply the oil. అంటే మీరు ఇప్పుడు వాసన వచ్చే ఆయిల్స్ కాకుండా సన్ఫ్లవర్ ఆయిల్స్ అప్లై చేసేసి పేపర్ యాడ్ చేయాలన్నమాట. ఈ పేపర్ అన్రేప్డ్ పేపర్స్ అని ఉంటాయి, ఎందుకు అంటే అతుక్కోకుండా రావడం కోసం. తర్వాత వచ్చేసి ఫస్ట్ ఏం చేయాలంటే బటర్ వేసేసి ట్విస్టింగ్ మిషన్ తోటి ట్విస్ట్ చేయాలి. లేని వాళ్ళు మిక్సీ తోటి చేసుకోవచ్చు. తర్వాత బీట్ చేసి ఎగ్ వేయండి. తర్వాత అది కూడా బీట్ చేయండి. తర్వాత వచ్చేసి షుగరు, మైదా యాడ్ చేయండి. తర్వాత లాస్ట్గా ఒక ఎగ్ యాడ్ చేయండి. ఇఫ్ యూ వాంట్ టు యాడ్ వెనీలా ఎసెన్స్ ఆర్ డోంట్ నాట్, యూ కెన్ కీప్ ఇట్ అసైడ్. ఆఫ్టర్ దట్ యూ కెన్ mix well and pour into a water. You take into a bowl, then add oil and putting the pepper inside on it, and that consistency add in that bowl, cake shape bowl. Then if you want add a fruit nut, all those things, if you want to that, or not required at all, so you can keep aside or leave it. After that you can preheat. అంటే కుక్కర్ ఉంటే కనుక కుక్కర్లో బొంబాయి రవ్వ పోసేసి దాని మీద స్టాండ్ పెట్టి ఆ గిన్నెను పెట్టండి. లేదంటే కనుక ఓవెన్ ఉంటే కనుక ప్రీహీట్ చేయాలి ఒక 10 minutes. ఎలా అంటే ప్రీసెట్ చేసుకోవాలన్నమాట. 10 minutes 160 degreesలో చేసుకున్న తర్వాత ఈ బౌల్ని అక్కడ పెట్టినట్లయితే కనుక కుక్కర్లో కూడా 10 minutes పెడితే 30 minutes 160 దగ్గర ఆర్ లో ఫ్లేమ్లో ప్రెషర్ కుక్కర్లో పెట్టినా కానీ 30 minutesలో మనకి ఈ కేక్ అనేది హోమ్ మేడ్ కేక్ అనేది సాఫ్ట్గా అండ్ స్పాంజీగా మనకు ప్రిపేర్ అయిపోతుంది అనమాట. మీకు ఇప్పుడు ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఇంకా నేను షేప్ పెట్టాను కాబట్టి దీని మీద విప్పింగ్ క్రీమ్ అనేది నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను. సాఫ్ట్గా స్పాంజీగా ఎలా వస్తుంది అనేది మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు మిక్స్ చేయటం వల్ల మనకి బెస్ట్ అనేది చూడండి. చూసారా ఎంత మెత్తగా ఉందో నొక్కుతున్న కొద్దీ. సో ఇట్లా స్పాంజీగా వస్తుందన్నమాట కేక్ అనేది. సో ఇది ఎమ్మీ కేక్. మీకు షుగర్ ఎక్కువైన వాళ్ళు షుగర్ యాడ్